హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజైతే నేను దోశలకు టిఫిన్కి వేస్తున్నాను. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ మినపప్పు 3 గ్లాసులు రైస్ తీసుకోవాలి. ఏ గ్లాస్ చోటి మినపప్పు తీసుకున్నా అదే గ్లాస్ చోటి రైస్ తీసుకోవాలండి. మూడు గ్లాసులు రైస్ తీసుకున్నానండి. దోశల్లోకి మెంతులు కూడా వేసుకుంటే దోశలు మంచిగా వస్తాయండి, బ్రౌన్గాను. అలాగే నేను కప్పులో 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాం కదా, ఒక గ్లాసు అటుకులు కూడా తీసుకోవాలండి. దోశలు బాగా వస్తాయి. ఇవి ఒక 4 గంటలు నానబెట్టేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకొని ఒక 4 టైమ్స్ కడిగేసుకొని 4-5 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని నానబోయాక మిక్సీ పట్టుకోవాలండి. కడిగేసుకున్నాను కదండి, పక్కన పెట్టేసుకుంటున్నాను. శుభ్రంగా నానిపోయిందండి. దోశ పిండి వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లోని. అటుకులు కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. నానబెట్టి పెట్టుకున్నాను కదా, అటుకులు కూడా ఇంట్లో వేసేస్తున్నాను. దోశ పిండి అయితే అయిపోయిందండి, దాంట్లో తీసేసుకుంటున్నాను నేను. దోశ పిండి అండి 5-6 గంటలు పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే 3 రకాల దోశలు వేస్తున్నానండి. ఒకటేమో బీట్రూట్ని, ఒకటి క్యారెట్ని. బీట్రూట్ ఇందులో తురుముకున్నాను, క్యారెట్ కూడా తురుముకున్నాను. ముందుగా క్యారెట్ వేసేసుకోవాలి ఇందులోని దోశకి. శుభ్రంగా కలిపేసుకోవాలి మంచిగాను కలిసేలాగా. చూసారు కదండి, ఇలా కలిపేసుకున్నాను దోశకి. ఒక దోశ వేసేస్తున్నాను. ముందుగా పిండి తీసుకొని దోశ అయితే ఇలా మంచిగా వస్తుందండి, ఇలా వేసుకోవాలి. క్యారెట్ కూడా ఇందులో వేసేసుకుని తురుముకున్నదండి. దోశ అయితే కాలిపోయిందండి, దాంట్లో తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. అలాగే క్యారెట్ దోశ కూడా వేసేసుకుంటున్నాను. క్యారెట్ దోశ కూడా వేసేస్తున్నాను నేను. క్యారెట్ దోశ కూడా వేసేసానండి. మామూలుగా అయితే క్యారెట్ బీట్రూట్ తినలేం కదండి, అందుకని ఇలా దోశలు వేసుకొని మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా చేసుకుని తింటేనే. కొంతమందికి క్యారెట్ అది ఇష్టం ఉండదు కదండి. చూసారే కదండి, 3 రకాల దోశలు వేసాను నేను. చాలా బాగుంటుంది ఇలా బీట్రూట్ క్యారెట్ వైట్ దోశ వేసుకుని తింటేనే. అలాగే పల్లీల చట్నీ వేసుకుని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. కొబ్బరి చట్నీ అన్న పల్లీల చట్నీ వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. బాయ్ అండి.